ఈ ట్రాక్టర్ నిండుగా ఉన్న మామిడికాయల్ని ఈ రోజు మార్కెట్ లో మేమైతే అమ్మాము. ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మీరైతే షాక్ అవుతారు. ఈ సంవత్సరము ప్రకృతి సహకరించడంతో వర్షాలు బాగా సమయానికి పడడం వలన బీభత్సంగా పంట అయితే వచ్చింది. కాకపోతే ఇలా అధిక పంట రావడమే ఈసారి రైతుకైతే శాపంగా మారిందని చెప్పవచ్చు. కాకపోతే దీనికి తోడుగా పోయిన సంవత్సరం వచ్చిన పంటనే మామిడి పల్ప్ అంతా ఫ్యాక్టరీలో నిల్వ ఉండటం వలన ఈసారి వచ్చిన పంటని కొనడానికి ఫ్యాక్టరీ వాళ్ళు మొగ్గు చూపలేదు. ఇప్పటికే ఆలస్యం అవడంతో పంటలో సగభాగం నేలపాలైంది. ఇక ఉండేది పోతుందన్న భయంతో ఉన్నదాన్ని కోసి అమ్ముకుందామనైతే మేమైతే వచ్చాము. ఇప్పుడు మనం మామిడికాయలు కోస్తున్న ఈ తోట మొత్తము జ్యూస్ రకానికి చెందినటువంటి మామిడికాయలు. ఇది మొత్తానికి 1 ఎకరా విస్తీర్ణంలో అయితే ఉంది. ఈ 1 ఎకరా పంటని మనం కోయడానికి 5 నుంచి 7 మంది వ్యక్తుల సాయం అయితే మనకు కావాలి. మేమైతే 6 మంది సాయంతో ఈ పంటనైతే కోయడం మొదలు పెట్టాము. ఆంధ్రప్రదేశ్ లో అన్నిటికంటే ఎక్కువగా మామిడి పంట దిగుబడినిచ్చే జిల్లా ఏదన్నా ఉంది అంటే అది చిత్తూరు జిల్లా. మేము ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం కల్లూరు పంచాయతీలోని పాతపేట గ్రామంలో మా తోటలో మేమైతే ఈ మామిడికాయల్ని కోస్తున్నాము. చూస్తున్నారుగా తోటంతా మామిడికాయలే. ఈసారి మనం ఆశించిన దానికంటే అధికంగానే మనకు పంట అయితే దిగుబడి మన తోటలో అయితే వచ్చింది. ఈ 1 ఎకరా తోటని మేము ఒక సంవత్సరం దున్నకాలకి, మందులకి మరియు ఎరువులకి కలిపి 15 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు అయితే మనకు వచ్చింది. ఖర్చులు పోను చివరగా మనకి ఈ తోటలో ఎంత ఆదాయం వచ్చింది అన్న విషయాన్ని అయితే వీడియో చివరిలో నేనైతే చెప్తాను. ఈ మామిడికాయల్ని కోస్తున్న సమయంలో మాకైతే ఒక చెట్టులో ఒక తేనె పట్టు అయితే కనిపించింది. ఈ పంటను కోస్తున్న వ్యక్తులలో ఒక అన్న అయితే మాకు ఈ తేనెని తీసిచ్చాడు. కాకపోతే ఈ తేనె చివరి దశలో ఉంది. ఈ తేనెటీగలు పెట్టి చాలా రోజులు అయినట్లుంది. ఇదైతే వెళ్లిపోతున్న ఈగలు. ఇది చివరి దశ. కాకపోతే కొంచెం తేనె అయితే మాకు దొరికింది ఇందులో కూడా. చూస్తున్నారుగా తేనె ఎంత ఫ్రెష్ గా అయితే ఉందో. ఇలాంటివి చూసినప్పుడే మైండ్ కొంచెం రిఫ్రెష్ అయ్యి కొంచెం ప్రకృతి పైన ప్రేమ పెరుగుతుంది. జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ప్రకృతి నుంచి కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అయితే దొరుకుతుంది. కాకపోతే మన స్వార్థం వల్ల వాటిని మనమే నాశనం చేసేస్తున్నాము. ఫైనల్ గా మనమైతే మన 1 ఎకరా పంటనైతే దించేసాము. ఈ పంట మొత్తాన్ని దించిన తర్వాత వీటిని కుప్పలుగా పేర్చుకోవాలి. ఎందుకంటే తొందరగా లోడ్ చేసుకోవడానికి మనకైతే అవకాశం ఉంటుంది. చూస్తున్నారుగా ఏ చెట్టు కింద పంటని ఆ చెట్టు కిందే కుప్పలు కుప్పలుగా పేర్చాము. ఇలా పేర్చడం వలన ట్రాక్టర్ లో తొందరగా లోడ్ చేసుకునే అవకాశం అయితే మనకుంటుంది. పంటను మొత్తం కోసి లోడ్ చేయడానికి మాకైతే 5 గంటల సమయం పట్టింది. మార్నింగ్ 7 గంటలకి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 12 గంటలైతే అయ్యింది. ఓవరాల్ గా మన యొక్క 1 ఎకరా విస్తీర్ణంలో మనకైతే 5 టన్నుల పంట అయితే మన చేతికి వచ్చింది. 1.5 టన్ను నేలపాలు అయిపోయింది. కాకపోతే ఈ 5 టన్నుల్ని తీసుకొని మనం మార్కెట్ కి వెళితే రేట్ డౌన్ అని చెప్పి కిలో 2 రూపాయలతో అయితే అడిగారు. అంటే మనం ఓవరాల్ గా ఈ యొక్క 5 టన్నుల పంటని 10,000 రూపాయలకి ఇచ్చేసామన్నమాట. అంటే మనం పెట్టిన ఖర్చు 20,000 అయితే మనకు వచ్చిన ఆదాయం 10,000 అన్నమాట. అంతేకాకుండా అధికంగా ట్రాక్టర్ కి ఈ తోటను కోయడానికి 6 మంది కూలీలు మన చేతి నుంచే పడుతున్నాయి. ఇలా 2 రూపాయలకి అమ్మాము అన్న విషయాన్ని మా నాన్నకి ఇంటికి వచ్చి చెప్పంగానే మా నాన్న బాధపడుతూ మౌనంగా వెళ్లిపోయారు. ఇంకా చేసేదేం లేక. అమ్మిన తర్వాత రైతుకి గవర్నమెంట్ ఒక కిలోకి 4 రూపాయలు సబ్సిడీ అమౌంట్ అకౌంట్ కి వేస్తారని మన ప్రూఫ్స్ అయితే తీసుకున్నారు. కాకపోతే అది వచ్చినంత వరకు నమ్మకం లేదు. చూస్తున్నారుగా ఇలాంటి ఆదాయాలతో రైతులు ఎలా బతకాలి. ఎవరో రైతునే రాజన్నారు. కాకపోతే దాంట్లో చిన్న కరెక్షన్. రైతును ఉపయోగించి వ్యాపారం చేసే వ్యాపారస్తుడే రాజు. రైతు ఎప్పుడు కూలీగానే మిగిలిపోయాడు. 2 గంటల సమయానికి మన పంటని వ్యాపారస్తుని దగ్గరికి తీసుకెళ్తే సీరియల్లో ఉండమని చెప్పారు. అలా ఉంటే రాత్రి 10 గంటలకి మన పంటనైతే అన్లోడ్ చేశారు. చూస్తున్న మీరు మీ ఊరిలో ఎటువంటి రేట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. అలా చేయడం వల్ల ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు ఒక అవగాహనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఫైనల్ గా ఈ సంవత్సరం మనం ఈ మామిడి పంటలో అయితే నష్టపోయాము. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క జరిగినటువంటి నష్టానికి గల కారణం ప్రకృత ప్రభుత్వమా అన్న సంగతిని కూడా మీరు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గరుడ వ్లాగ్స్ 7 అన్న మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్స్ 7.